హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో బెండకాయలతో ఒక డిఫరెంట్ కర్రీని మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెక్కల్ని 10 నుంచి 11 వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకోండి. అల్లం ముక్కలు చిన్నవి 2 వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఆనియన్స్లో ఉండే వాటర్ సరిపోతుందన్నమాట. సో ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని చూసారు కదా, బెండకాయల్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడుచుకొని తేమ లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకోండి. ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ లేదంటే ఒక మిక్సింగ్ బౌల్ ఒక పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ముందుగా మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ని కూడా వేసేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ వరకు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను అనమాట. ఈ పెరుగు వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో తప్పకుండా పెరుగు వేసుకోండి. ఒకవేళ పెరుగు నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. పెరుగు ప్లేస్లో ఏమయ్యాలో మీకు చెప్తానండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా పెట్టేసుకుని దీనికి ఒక 10 నిమిషాలు ఇలానే మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఈ విధంగా మూతను పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. మెంతులు ఉంటే మెంతులు కూడా 6 వరకు వేసుకోండి. మెంతు గింజలు 6 వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 10 మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. సో మొత్తం కూడా ఈ విధంగా వేసిన తర్వాత కింద నుంచి పైకి చక్కగా అన్ని వైపులు ఈవెన్గా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అన్ని వైపులు కూడా. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యి మెత్తబడి ఈ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి. ఈ కూర చేసేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 టమోటాలని కట్ చేసి వేసుకోండి. బెండకాయ ముక్కల్లోకి డైరెక్ట్గా 2 టమోటాలు కట్ చేసి వేసుకోండి. సో పెరుగు ప్లేస్లో మీరు ఏం వేసుకోవాలని చెప్తాను అన్నాను కదా, టమాటోలు నేను 2 వేసాను, ఎక్స్ట్రా 2 యాడ్ చేసుకోండి, సరిపోతుందన్నమాట. పెరుగు నచ్చకపోతే టమాటోలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల నుంచి పైన ఇలా మనం ఒలుస్తుంటే వస్తాయి కదండి, ఇలాంటివి తీసేసుకోవాలన్నమాట. పాయిలుగా ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని ముందుగానే నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పాయలుగా తీసిన ఈ ఆనియన్స్ని వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేయండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. చక్కగా ఇది ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు, ఆనియన్స్ చక్కగా మగ్గి మంచిగా కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఆనియన్స్, టమోటాలు చక్కగా మగ్గిపోయాయండి. సో కూర అయితే మనకి ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి టమోటాలు, ఆనియన్స్ వేసుకున్నారు కాబట్టి సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతేనే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేశాక మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీ, రోటీ, నాన్ ఎందులోకి తీసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉండే బెండకాయతో ఒక డిఫరెంట్ వేలో ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. సో మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు.
మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఒక ఐఫ్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.